రైతులకు ఆధునిక వ్యవసాయ సాంకేతిక పరిజ్ఞానం, ప్రభుత్వ సంక్షేమ పథకాలు, డిజిటల్ సేవలను గ్రామస్థాయిలో సులభంగా అందుబాటులోకి తీసుకురావడమే రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని రాష్ట్ర శాసనసభ ఉపసభాపతి కనుమూరు రఘురామకృష్ణంరాజు, పీఏసీ చైర్మన్ భీమవరం ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు పేర్కొన్నారు. జిల్లా వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో భీమవరం మండలం చినమేరం గ్రామంలో బైరాసు ఫౌండేషన్ వద్ద నిర్మించనున్న రైతు సమాచార కేంద్రం, డిజిటల్ లైబ్రరీ శంకుస్థాపన కార్యక్రమం ఆదివారం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రాజ్యసభ సభ్యులు పాకా వెంకట సత్యనారాయణ, జిల్లా కలెక్టర్ చొదలవాడ నాగరాణి, జిల్లా జాయింట్ కలెక్టర్ టి రాహుల్ కుమార్ రెడ్డి, వ్యవసాయ శాఖ ఉన్నతాధికారులు, ప్రజాప్రతినిధులు, రైతులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఉపసభాపతి కనుమూరు రఘురామకృష్ణంరాజు మాట్లాడుతూ, వ్యవసాయ రంగంలో వేగంగా చోటు చేసుకుంటున్న మార్పులకు అనుగుణంగా రైతులు ఆధునిక సాంకేతికతను అందిపుచ్చుకుని శాస్త్రీయ వ్యవసాయ విధానాలను అవలంబించాలని సూచించారు. రైతులకు అవసరమైన వ్యవసాయ సమాచారం, మార్కెట్ వివరాలు, వాతావరణ హెచ్చరికలు, పంటల నిర్వహణ, ప్రభుత్వ పథకాల సమాచారం ఒకే వేదికపై అందించే కేంద్రంగా రైతు సమాచార కేంద్రం, డిజిటల్ లైబ్రరీ ఉపయోగపడుతుందని తెలిపారు. రాజ్యసభ సభ్యులు పాకా వెంకట సత్యనారాయణ మాట్లాడుతూ, గ్రామీణ ప్రాంత రైతులకు సాంకేతిక పరిజ్ఞానాన్ని చేరవేయడంలో ఇటువంటి కేంద్రాలు కీలక పాత్ర పోషిస్తాయని అన్నారు. ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలపై రైతులకు అవగాహన పెంపొందించడమే కాకుండా వాటిని సద్వినియోగం చేసుకునే అవకాశాన్ని కూడా ఈ కేంద్రం కల్పిస్తుందని పేర్కొన్నారు. జిల్లా కలెక్టర్ చొదలవాడ నాగరాణి మాట్లాడుతూ, వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చేందుకు సమాచార సాంకేతికత ఎంతో అవసరమని తెలిపారు. రైతులు డిజిటల్ సేవలను వినియోగించుకుని నూతన వ్యవసాయ పద్ధతులను అవలంబించాలని సూచించారు. ఎమ్మెల్యే అంజిబాబు మాట్లాడుతూ, గ్రామ స్థాయిలో రైతులకు శిక్షణ, అవగాహన, వ్యవసాయ సలహాలు అందించే వేదికగా ఈ కేంద్రం నిలుస్తుందని చెప్పారు. మాజీ ఇన్ఛార్జి సర్పంచ్ బుద్దరాజు శ్రీనివాసరాజు సూచనల మేరకు ఈ స్థలాన్ని కేటాయించామని చెప్పారు. జిల్లా జాయింట్ కలెక్టర్ టి రాహుల్ కుమార్ రెడ్డి, జిల్లా వ్యవసాయ శాఖ అధికారి జడ్ వెంకటేశ్వరరావు మాట్లాడుతూ, రైతు సమాచార కేంద్రం, డిజిటల్ లైబ్రరీ నిర్మాణాన్ని వ్యవసాయ శాఖ అధికారులు, ప్రజాప్రతినిధులు, రైతు సోదరుల విరాళాలతో చేపడుతున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు జిల్లాలోని రైతులు, దాతలు తమ వంతు సహకారం అందించాలని కోరారు. భవన నిర్మాణానికి డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణంరాజు, టీడీపీ రాష్ట్ర కార్యదర్శి కొళ్ల నాగేశ్వరరావు, పాలకోడేరు సహకార బ్యాంకు తరపున చైర్మన్ కొత్తపల్లి నాగరాజులు తలో ₹1,116 విరాళాన్ని ప్రకటించగా, ఏఎంసీ వైస్ చైర్మన్ బండి రమేష్ కుమార్ ₹50,116 విరాళాన్ని ప్రకటించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర వ్యవసాయ అధికారుల సంఘం అధ్యక్షులు బాలభాస్కర్, జనరల్ సెక్రటరీ డి ప్రవీణ్, ట్రెజరర్ మురళీకిషోర్, రాష్ట్ర కృష్ణ బలిజ కార్పొరేషన్ చైర్మన్ గంటా త్రిమూర్తులు, టీడీపీ సీనియర్ నాయకులు మెంటె పాదసారథి, మెరగాని నారాయణమ్మ, మైనార్టీ కార్పొరేషన్ డైరెక్టర్ షబీనా బేగం, ప్రజా ప్రతినిధులు, వ్యవసాయ శాఖ అధికారులు, గ్రామ పెద్దలు, రైతులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. భీమవరం నియోజకవర్గంలో భీమవరం హెడ్ క్వార్టర్స్ లో రైతు సమాచార కేంద్రము, డిజిటల్ లైబ్రరీ ఏర్పాటు చేయాలని ఆలోచన చేసి వ్యవసాయ శాఖ వారు ప్రయత్నం చేస్తే ఒక 10 సెంట్లు స్థలం ఇప్పించింది. మేము డిజిటల్ లైబ్రరీ, రైతు సమాచార కేంద్రం నిర్మిస్తామని చెప్పి అగ్రికల్చర్ అధికారులందరూ నన్ను కోరినప్పుడు 10 సెంట్లు భీమవరంలో ఇవ్వటం అంటే జరిగే పని కాదు, చాలా కాస్ట్లీ అయిపోయింది భీమవరం అంటే. అది ప్రయత్నం చేస్తానని చెప్పాను. తెలంగాణ మాజీ సర్పంచ్ శ్రీనివాసరావు చెప్తే, రైతుల కార్యక్రమం కదండి ఇది, మనం సహకారం చేద్దాం అని ఆయన ముందుకు వచ్చి గ్రామ పంచాయతీని ఒప్పించి తెలంగాణ గ్రామ పంచాయతీ ద్వారా ఈ 10 సెంట్ల స్థలం ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి ప్రధాన కారకుడు శ్రీనివాసరాజు, వారికి మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తున్నారు. ఏదైనా మంచి కార్యక్రమం చేయటానికి ముందుండే మొట్టమొదటి వ్యక్తి శ్రీనివాసరాజు. తెలంగాణ గ్రామాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసి, సర్పంచ్ కాకపోయినా కూడా ఇప్పుడు కూడా తెలంగాణని అభివృద్ధి పదంలో నడిపించడానికి ప్రయత్నం చేసి తపన పడే వ్యక్తి శ్రీనివాసరాజు. మా పంచాయతీలు 10 సెంట్లు ఉందండి, మీరు ఒకసారి మాట్లాడండి, మీరు మాట్లాడితే అయిపోద్దని నాకు చెప్పినప్పుడు, నేను మాట్లాడినప్పుడు డిపార్ట్మెంట్ వారు స్పందించి వెంటనే ఈ సైట్ ని అలాట్ చేశారు. ఈ సైటు నిర్మాణానికి సుమారుగా ₹1,50,00,000 ఖర్చు అవుతుంది. ₹1,50,00,000 కూడా ప్రభుత్వం నుంచి ₹1 రాదు. ఇది అగ్రికల్చర్ సంస్థ వారు అసోసియేషన్ వారు కొంత నిధిని పూడ్చి, మిగతాది రైతు సోదరుల సహకారం తీసుకుని, అలాగే పట్టణ ప్రముఖుల సహకారం తీసుకుని దీన్ని నిర్మించాలని ఆలోచన చేశారు. భీమవరం పెద్దల నుంచి వస్తుందని చెప్పి మీకు మాటిస్తున్నాను. మా పెద్దలందరూ కూడా, భీమవరం నియోజకవర్గంలోని పెద్దలు, రైతులు అందరూ కూడా పూర్తిగా సహకరిస్తారు. ఈ భవనం నిర్మించడం వలన రైతులకు సమస్యలు
ఏమైనా ఉంటే వచ్చి తెలుసుకుంటానికి, మీటింగులు పెట్టుకుంటానికి, రైతు సమస్యలు పరిష్కరించుకోవటానికి చాలా ఉపయోగకరంగా ఉంటుంది. మన జిల్లా హెడ్ క్వార్టర్స్ అవటం వల్ల ఇది మన భీమవరంలో ఉండటం, మన నియోజకవర్గంలో ఉండటం మన అదృష్టం. దీన్ని సక్సెస్ఫుల్ చేసి మరలా ఇదే రోజు సంవత్సరానికి ఈ పని పూర్తి చేసి రైతులకు మేలు జరిగే విధంగా కార్యక్రమం చేద్దామని చెప్పి తెలియజేస్తూ, ఈ భవన నిర్మాణానికి పూర్తి సహకారం నా వంతు నేను పూర్తిగా అందిస్తానని, మీరు ఏ అవసరం వచ్చినా ఏ పని వచ్చినా నా దృష్టికి తీసుకురండి, నేను పూర్తి సహకారాన్ని అందించి ఈ భవన నిర్మాణానికి తోడ్పాటు చేస్తామని చెప్పి తెలియజేస్తూ, రైతు సమాచార కేంద్రం ఇటు రైతులకు, వ్యవసాయ శాఖ అధికారులు, జిల్లా స్థాయిలో ఇక్కడికి వచ్చిన వ్యవసాయ శాఖ అధికారులకు కూడా అకామిడేషన్ ఉండేలాగా ఒక చక్కటి లైబ్రరీ, వ్యవసాయంలో మెలకువలన్నీ తెలుసుకోవడానికి ఒక లైబ్రరీ, చక్కటి సదుపాయాలతో కార్యక్రమం చేపట్టడం చాలా మంచిది, చాలా అవసరం. అందరి సహకారం, స్థానిక శాసనసభ్యులు పెద్దలు రామాంజనేయులు గారు కానీ, నేను కానీ, ముఖ్యంగా రైతులు ఏముందంతా తలకో కాస్త యూరియా వస్తా బయట కొనుక్కున్నాం అనుకుంటే సంవత్సరం కూడా అక్కర్లేదు, 6 నెలల్లోనే ఈ బిల్డింగ్ పూర్తి చేయొచ్చు. కాబట్టి దేనికైనా ఏదో చిన్న అమౌంట్ తో ప్రారంభించాలి. కాబట్టి మీరు గంటాగి మా ఆఫీస్కి వచ్చి 1,100,000 తీసుకెళ్ళాలి. వీలైనంత తొందరగా పూర్తి అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుతాను. పాలకూడేరు బ్యాంక్ చైర్మన్ కొత్తపల్లి నాగరాజు వాళ్ళ సొసైటీ నుంచి 1,116,000 ఆయన కూడా అనౌన్స్ చేశారు. సో ఈ స్ఫూర్తితో మీరు అన్ని సొసైటీలను కొల్లగొట్టాలని కోరుకుంటున్నాను. ఈ ల్యాండ్ రావడం నమ్మలేము అని అంటున్నారు, నేను నమ్మలేకపోతున్నాను. ఎందుకంటే దేనికోసం ల్యాండ్ వెతికిన ఎక్కడ మనం వెస్ట్ గోదావరిలో అసలు దేనికి ల్యాండ్ దొరకట్లేదు. బహుశా అది జేసీ గారి వల్లే అయ్యిందేమో. అది బీడీ గారు మంచి వర్క్ చేస్తూ ఉంటారు. యూరియాలో మనకేం ఇష్యూ ఇప్పించలేదు, ప్యాడీ ప్రొక్యూర్మెంట్ లో ఏమి ఇష్యూ ఇప్పించట్లేదు అని ఒక ప్రత్యేక అభిమానంతో జేసీ గారు మీకేదో సేవ చేశారని నేను బట్ మంచిగా చేసుకోండి. అంతా కూడా మీరు చాలా చక్కటి డిపార్ట్మెంట్. లాస్ట్ ఒక పౌర్ణమి చేశాము, 6 days లోనే మనం మీ అసోసియేషన్ బిల్డింగ్ కి శంకుస్థాపనకి రావడం సంతోషంగా ఉంది. తొందరగా మంచిగా ఫండ్స్ మొబిలైజ్ చేసుకుని ఒక మంచి బిల్డింగ్ ని కడతారని చెప్పేసి మీకు నా హృదయపూర్వక శుభాకాంక్షలు. పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ కి, సర్పంచ్ గారికి, అందరికీ కూడా, రెవెన్యూ డిపార్ట్మెంట్ కి ఇది ఇంత తొందరగా ఫెసిలిటేట్ చేసిన వారందరికీ కూడా కృతజ్ఞతలు. ఆల్ ద బెస్ట్ జేడీ గారు అండ్ ఆల్ ద డిపార్ట్మెంట్ ఆఫీస్. మేబీ నెక్స్ట్ 2 months లో మీరు జేడీ గారు రిటైర్ అయ్యే లోపే మంచి షేప్ కి తీసుకొచ్చి ఆయన కెరీర్ చాలా కాంట్రిబ్యూట్ చేశారు అగ్రికల్చర్ సెక్టర్ కి. ఖచ్చితంగా అదొక మంచి మీరు ట్రిబ్యూట్ ఇచ్చిన విధంగా అవుతుంది. ఖచ్చితంగా కూడా ఈ ల్యాండ్ ఇచ్చినందుకు కలెక్టర్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు. అండ్ అదేవిధంగా మన లోకల్ పంచాయతీ వారికి కూడా త్వరతగిన ఈ ల్యాండ్ ఐడెంటిఫై చేసి తీర్మానం చేయడం. పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ రాష్ట్రమే వ్యవసాయ ఆధారిత రాష్ట్రం. దానికి మన భీమవరం ప్రాంతం అయితే మరీ రెండో ఆదాయం అనేది లేదు. ఇక్కడ ప్రత్యేకమైన విషయం ఏంటంటే వరికి అసలు భారతదేశంలోనే పుట్టినలంటే మన పశ్చిమ గోదావరి జిల్లా. ఈస్ట్ గోదావరిలో కూడా ఇంకా కమర్షియల్ క్రాప్స్ ఉన్నాయి, కానీ మన పశ్చిమ గోదావరి జిల్లాలో జంగారెడ్డిగూడెం ఆ మెట్ట ప్రాంతంలో కమర్షియల్ క్రాప్స్ ఉన్నాయి తప్ప మనకి ఎప్పుడు కూడా మేము చిన్నప్పుడు ఇప్పుడంటే ఆక్వా, రీలు, చేపలు ఇప్పుడు వచ్చినాయి, కానీ గతంలో పూర్తిగా ఇక్కడ వరి తప్ప రెండో పంట లేని ప్రదేశం ఇది. ఇప్పుడంటే మనం దాన్ని కొంత ఆక్వా కింద మార్చుకున్నాం. అటువంటి మన ఇడిపోయిన పశ్చిమ గోదావరి జిల్లాకి రైతు సమాచార కేంద్రం, డిజిటల్ లైబ్రరీ, వ్యవసాయ శాఖ అధికారులు, అసోసియేషన్ అందరూ కలిపి P4 లో భాగంగా అధికారులు అందరూ కూడా ముందుకు వచ్చి కడుతుంటే వాళ్ళందరికీ పశ్చిమ అసోసియేషన్ కి ముందుగా ధన్యవాదాలు. ఒక అగ్రికల్చర్ అంటే వ్యవసాయం సంబంధించినటువంటి కాకుండా వ్యవసాయ అనుబంధ రంగాలకు కూడా ఈ రైతాంగానికి సేవ చేయాలనే ఉద్దేశంతో ఈ బిల్డింగ్ అనేది ఇన్ఫర్మేషన్ సెంటర్, తర్వాత అనేక రైతులకు కావాల్సినటువంటి అనేక ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ కానివ్వండి, అన్నిటికీ ఇది ఒక సెంటర్ గా మనం భావించి మనం సంప్రదించినప్పుడు పెద్ద మనసుతోటి సైట్ మనకి ఇవ్వడానికి ఇచ్చినందుకు రాష్ట్రంలోనే మన జిల్లాలోనే ప్రథమంగా ఇటువంటి స్థలం సేకరించి ఇటువంటి భవనాన్ని నిర్మిస్తున్నాం సార్. దీంట్లో ప్రభుత్వ గ్రాంట్ ఏమీ లేకుండానే సభ్యులందరూ కూడా, మా అగ్రికల్చర్ ఆఫీసర్స్ అసోసియేషన్ సంబంధించినటువంటి సభ్యులందరూ కూడా తమ వంతుగా కొంత కాంట్రిబ్యూట్ చేసుకుని లైక్ మైండెడ్ పర్సన్స్ నుంచి కూడా కొంత కాంట్రిబ్యూషన్ సేకరించి
ఈ కార్యక్రమాన్ని ఈ బృహత్ కార్యక్రమాన్ని నెత్తివేసుకుని ఇది రైతులకి సేవ చేయాలనే ఉద్దేశంతో ఇది ముఖ్యంగా ఉద్దేశించినటువంటి కార్యక్రమం సార్ దానికి మీరు ఇచ్చినటువంటి సహకారం మరవలేనిటువంటి మనం ఎప్పుడు కూడా సార్ చెప్పుకుంటా ఉంటాం సార్. మీరు లేకపోతే ఇది వచ్చేది కాదు కూడా మాకు. మీరు వెంటనే మేము అడిగిన వెంటనే ప్రత్యేకంగా దానికి సాక్షిని ఒకేసారి సార్ దగ్గరికి వెళ్ళి ఇట్లా ఉంది సార్ సైట్ అని అంటే డెఫినెట్ గా ఇది రైతులకు సంబంధించింది కాబట్టి ఇది మీరు తప్పనిసరిగా ముందుకెళ్ళండి అని చెప్పేసి మాకు ఎంతో ప్రోత్సాహం చేసి ఈ సైట్ ని ఇప్పించి మీరు దగ్గరుండి నడిపించినందుకు మా సభ్యులందరి తరఫు నుంచి కూడా మీకు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను.